ఇది మరీ టూ మచ్గా ఉంది. బన్నీతో ఏ డైరెక్టర్ సినిమాకి కమిట్ అయినా ఆ డైరెక్టర్తో మెగా హీరో సినిమాలు చేయకూడదు అనే నిర్ణయం తీసుకున్నారా అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తోంది. మరి ముఖ్యంగా ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో బాగా ట్రెండ్ అవుతోంది. రీజన్ ఏంటో తెలియటం లేదు, కానీ ఈ వార్త మాత్రం జెట్ స్పీడ్లో వైరల్గా మారిపోయింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ అలాగే మెగా ఫ్యాన్స్ మధ్య వార్ ఏ రేంజ్లో ముందుకెళ్తోందో చూస్తున్నాం. దానంతటికి కారణం కూడా మనకు తెలిసిందే. పొలిటికల్ ఇష్యూస్ ను ఇంటి వరకు తీసుకొచ్చుకున్నారు ఈ హీరోలు. గోరితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు వీళ్లకు సంబంధించిన మరొక న్యూస్ సోషల్ మీడియాలో హాట్ గా ట్రెండ్ అవుతోంది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బన్నీ పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు స్టేటస్ క్రియేట్ చేసుకుంటున్నారు. పుష్ప 2 సినిమాతో అది గ్లోబల్ స్థాయికి వెళ్లిపోబోతుంది. అయితే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న గొడవలు కారణంగా మెగా హీరోలు సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఎవరైతే బన్నీతో సినిమాను డైరెక్ట్ చేస్తున్నారో అటువంటి డైరెక్టర్స్ కు మెగా హీరోస్ ఛాన్స్ ఇవ్వకూడదు అంటూ ఫిక్స్ అయ్యారట. ఈ వార్తల్లో ఎంత నిజముంది అనేది మాత్రం తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఫ్యాన్స్ కూడా ఈ వార్తకి అలాగే రియాక్ట్ అవుతున్నారు. అయితే ఈ వార్త నిజమా, అబద్ధమా లేక రూమరా తెలియాలి అంటే మెగా ఫ్యామిలీ కానీ అల్లు ఫ్యామిలీ కానీ స్పందించాల్సిందే. పై ఫోటోలో గుండుతో కనిపిస్తున్న మహిళ ఎవరో గుర్తుపట్టారా? ఈమె ఒకప్పుడు తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్గా నటించింది. మరికొన్ని సినిమాల్లో సహాయ నటిగా ఆడియన్స్ను మెప్పించింది. ఈమె తెలుగులో హీరోయిన్గా చేసింది ఒక్క సినిమానే. అయితేనేం యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. సినిమా కూడా సూపర్ హిట్ అయింది. కానీ ఎందుకో తెలుగులో హీరోయిన్గా కొనసాగలేకపోయింది. కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్తోనే సరిపెట్టుకుంది. కేవలం తమిళ్ సినిమాలకే పరిమితమైంది. మరి ఈ తార ఎవరో గుర్తుపట్టారా? కొంచెం కష్టంగా ఉంది కదా. అయితే సమాధానం మేమే చెబుతాంలేండి. ఈమె మరెవరో కాదు, 10th క్లాస్ సినిమా హీరోయిన్ శరణ్య. తాజాగా ఆమె తమిళనాడులోని ప్రముఖ దేవాలయమైన తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి తలనీలాలు సమర్పించింది. అంతేకాకుండా నాలుకపై శూలం పొడిపించుకుని స్వామివారికి మొక్కులు చెల్లించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది శరణ్య. దీంతో అవి కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. సాధారణంగా అమ్మాయిలకు జుట్టు అంటే చాలా ఇష్టం. ఎంత పొడవుగా పెంచుకుంటే అంత అందంగా కనిపిస్తారన్నది వారి భావన. అందుకే మొక్కులు చెల్లించేటప్పుడు కూడా చాలా మంది అమ్మాయిలు జస్ట్ 3 కత్తెర్లు మాత్రమే ఇస్తారు. కానీ శరణ్య మాత్రం తన కేశాలను పూర్తిగా స్వామివారికి మొక్కుగా చెల్లించింది. దీంతో అభిమానులు, నెటిజన్లు శరణ్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.